వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళ రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్నాయి. కరూర్ తొక్కిసలాట కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్ వేసింది. టీవీకే మంత్రులపై సంచలన ఆరోపణలు చేసింది డీఎంకే. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డీఎంకే పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది సుప్రీంకోర్టులో. అయితే 2025 సెప్టెంబర్లో కరూర్ తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ కోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. అయితే ఇటీవల టీవీకే ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది తమిళ రాజకీయాల్లో. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, డిఎంకే వేసినటువంటి సంచలనమైన పిటిషన్ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, ఇది వాస్తవమా కాదా పక్కన పెడితే ఇది పక్కా పొలిటికల్ పిటిషన్ గా కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏ కోణంలో చూడాలంటారు? ఈ కేసుకు సంబంధించి అంటే కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా విజయ్ రాజకీయ జీవితంపై నీలివేళ్లు కమ్ముకున్నటువంటి పరిస్థితి మనం ఎలక్షన్ ముందు బాగా చూసాం. అంటే కొన్ని పరిణామాలు, అతని భార్య వ్యవహారం కానీ, ముఖ్యంగా ఈ వ్యవహారానికి సంబంధించి అతని బాధితులతో వీడియో కాల్ మాట్లాడటం కానీ, లేదంటే ఆ సభను అంటే ఆర్గనైజ్ చేసినటువంటి విధానం కానీ, ఇవన్నిటికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత నుంచి కూడా ఈ వ్యవహారం ఎప్పుడైతే సిబిఐకి వెళ్ళిందో ఆ తర్వాత డిఎంకే ప్రభుత్వం నుంచి ఒక రకంగా విజయ్ కు రక్షణ లభించింది అనేటువంటి మాట అయితే స్పష్టంగా వినపడింది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పరిణామాలు అంటే ఈ కేసులో విచారణ కోసం అతను ఢిల్లీ వెళ్ళడం, 2 సార్లు 3 సార్లు ఢిల్లీ వెళ్ళడం, ఇదంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని డిఎంకే నేతలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు. ఇటీవల అవకాశం దొరికినటువంటి ప్రతిసారి కూడా డిఎంకే నేతలు విజయ్ని టార్గెట్ చేయడం, విజయ్ డిఎంకే నేతలను టార్గెట్ చేయడం జరుగుతూ వస్తుంది. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మొత్తం 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కూడా డిఎంకే సిద్ధమైంది అనేటువంటి ఆరోపణలు రావటం, దానికి సంబంధించి నిఘా వర్గాలు గుర్తించడం, దానికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు కావడం, ఒక మంత్రి ఎవరో మా ఎమ్మెల్యే టీవీకే ఎమ్మెల్యే ఒకరు ఫిర్యాదు చేయడం, సెంధిల్ బాలాజీ డిఎంకే మాజీ మంత్రి మీద ఆరోపణలు రావడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో అంటే మరి దానికి రిలేటెడ్ గా ఏమన్నా అంటే రిటాలియేషన్ గా ఈ ఘటన జరిగిందా అనేది తెలియదు. కానీ ఇప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారు టీవీకే మంత్రులు అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అటు సుప్రీంకోర్టు కూడా కొంత ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. అంటే ఆ విచారణ కూడా అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ సాక్షులను ప్రభావితం చేస్తూ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు, ఎవరెవరిని ప్రభావితం చేశారు, అక్కడ ఉన్నటువంటి సాక్షులు అంటే వాళ్లే ఉన్నారా లేదా ఏంటి అనేటువంటి ఈ అంశంలో నేను పారదర్శకంగా ఉంటాను, విచారణకు సహకరిస్తాను, సానుకూలంగా ఉంటాను, ఎలాంటి వాటికి కూడా ఎలాంటి అంశాలకు కూడా నేను తావివ్వను అనేటువంటి రీతిలో విజయ్ చెప్పడం కావచ్చు. ఈ కేసులో అంతే ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాడు అనేటువంటి సిగ్నల్స్ ఇస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో డిఎంకే వేసినటువంటి ఈ పిటిషన్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు దానికి సంబంధించి? ఈ నెలలో అతను వచ్చే 2వ వారం అనుకుంటా, జూలై 2వ వారంలో బాధితులను వెళ్లి కలుస్తానని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసినట్టుగా మనం వార్తలు చూసాం. తమిళ మీడియాలో వచ్చాయి, దానికి సంబంధించి మనం జాతీయ మీడియాలో కూడా కొన్ని వార్తలు చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి సమయంలో ఈ పిటిషన్ దాఖలు చేయడం అనేది కొంత అంటే నేరుగా విజయ్ వెళ్లి ప్రభావితం చేస్తున్నారా, లేదంటే విజయ్ కుటుంబ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులు వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారా అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదంటే తన రాజకీయ ప్రత్యర్థులకు కానీ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కొంత విజయ్ ఉన్న ప్రయత్నాలు మొదలు పెట్టారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా అంటే జాతీయ స్థాయిలో తాను అల్లరి కాకుండా ఉండేందుకు, అదే విధంగా కొంత అంటే ఈ అంశానికి సంబంధించి తనను తమిళనాడులో టార్గెట్ చేయకుండా ఉండేందుకు కూడా విజయ్ ప్రయత్నాలు చేస్తున్న మాట అయితే వాస్తవం. అయితే తాను ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నారనే దానికి సంబంధించి విచారణ పూర్తయ్యేలోపు అంటే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా కొంత ఉంది. కాబట్టి మరి ఈ కేసు విషయంలో అటు ప్రతిపక్షాలు చేసేటువంటి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా మ్యానిపులేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనే కోణంలో ఒకవేళ విచారణ జరిగితే ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఏ కేసులు అయినా సరే, ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా సరే సాక్షులను ప్రభావితం చేయడం అనేది టెక్నికల్ ఆధారాలు లేనప్పుడు కేవలం అక్కడ సాక్షుల మీద మాత్రమే డిపెండ్ అయితే జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ టెక్నికల్ ఆధారాలు కొన్ని ఉన్నాయి అనేటువంటి మాట వినపడుతుంది. కాబట్టి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అది బహిరంగ వ్యవహారం కాబట్టి అందులో బహిరంగ రహస్యం కూడా కాదు, అది బహిరంగ విషయం.
కాబట్టి ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు కూడా జరిగేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ సాక్షులు ఏమైనా చెప్తే విజయ్ పాత్ర లేదని చెప్పొచ్చు. కానీ అక్కడ ఆర్గనైజ్ చేసింది టీవీకే కాబట్టి టీవీకేకి సంబంధించినటువంటి విధంగానే టీవీకే కేంద్రంగానే విచారణ అయితే జరుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ అంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సరే జరగాల్సిన కార్యక్రమం అయితే జరుగుతుంది అనేది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద తమిళ రాజకీయాలు ఈ అంశానికి సంబంధించి హాట్ గా సాగుతున్నాయని చెప్పాలి. కరూర్ తొక్కిసలాట చుట్టే రాజకీయం, అంటే ఎన్నికల ముందు నుంచి కూడా రాజకీయం అయితే చోటు చేసుకుంది. రీసెంట్ గా అంటే లేటెస్ట్ గా సుప్రీంకోర్టులో డిఎంకే ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. టీవీకే మంత్రుల మీద సంచలన ఆరోపణలకు సంబంధించి ఆ పిటిషన్ లో ప్రధానంగా కొన్ని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. అధికారంలో ఉన్నారు మంత్రులు, సో ఈ నేపథ్యంలో ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంది సాక్షులది. ఇది ప్రధానమైనటువంటి పాయింట్ గా కూడా కోట్ చేసింది డిఎంకే. సుప్రీం కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. 2025 సెప్టెంబర్లో కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన దగ్గర నుంచి ఏ స్థాయిలో తమిళ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ ఏందో తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందడం కావచ్చు, సిబిఐ కోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతూ ఉండడం కూడా ఒకంత సంచలనం అయితే రేపింది. విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత బాధితుల్ని నేను వెళ్లి పరామర్శిస్తాను, నేరుగా కలుస్తాను అనేటువంటి మాట చెప్పడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడికాయి.